హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నవి పక్కకు తీసి పెట్టుకోండి. ఇంకా మిక్సర్ జార్ ఒకటి తీసుకొని అందులోకి గార్లిక్ ఇంకా ఆనియన్ చిల్లీస్ వేసుకోండి. తర్వాత పీనట్స్ వేసుకోండి, వేయించుకున్నవి ఇవి వేయించి పొట్టు తీసి పెట్టుకొని వేసుకోండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకునేస్తున్నాను. ఇవన్నీ ఒకసారిగా గ్రైండ్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులోకి సాసులు ఇంకా ఆనియన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసుకోండి. దాని తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి కాస్త ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి పసుపు 1 స్పూన్, ఇంకా ఉప్పు 2 స్పూన్స్, దాని తర్వాత చిల్లీ పౌడర్ ఒక 1.5 స్పూన్, ఇంకా కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి 1 స్పూన్, ఇంకా గరం మసాలా 1 స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కాస్త వాటర్ వేసి బాగా కలుపుకొని కాస్త ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ కూడా వేసి బాగా మసాలా పట్టేలాగా ఉడకనివ్వాలి ప్లేట్ పెట్టి. తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా ఉడుకుతున్నప్పుడు బాగా మిక్స్ చేసి ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లుకొని దించేస్తే అంతే, అయిపోయింది కర్రీ.